భారత అటాక్స్ తో షేక్ అవుతున్న పాకిస్తాన్ చివరకు ఎదురుదాడులకు విఫలయత్నం చేసింది. సూసైడ్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లపైకి ఈ డ్రోన్లు ప్రయోగించింది. విమానాశ్రయం, సైనిక కేంద్రాలే టార్గెట్ గా దుస్సాహసం చేసింది. పాక్ ప్రయత్నాల్ని వీరోచితంగా భారత్ తిప్పికొట్టింది. 3 ఫైటర్ జెట్లు సహా అన్నింటినీ చిత్తు చేసింది. మనకు ఎటువంటి నష్టమూ జరగలేదని రక్షణ శాఖ ప్రకటించింది. తొలుత 15 చోట్ల దాడులకు పాక్ కుట్రలు పన్నింది. గురువారం రాత్రి క్షిపణులు, సూసైడ్ డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను టార్గెట్ చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. ఫైసలాబాద్, సర్గోదాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ మిసైల్స్, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాలను ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది. భారత్ అటాక్స్కు ప్రతిగా పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. జమ్మూ, ఉధంపూర్, అఖ్నూర్, పూంచ్, రాజస్థాన్లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది. సత్వారా, సాంబా, ఆర్ఎస్పురాల్లో క్షిపణి దాడులకు ప్రయత్నించింది. జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు డ్రోన్లు వచ్చాయి. దీంతో ప్రజలంతా వెంటనే ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను సక్సెస్ఫుల్గా అడ్డుకుని భారత ఆర్మీ కూల్చేసింది. జమ్మూ సిటీలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. జమ్మూలో పలు సైనిక కేంద్రాలున్నాయి. విమానాశ్రయం వద్ద భారీ శబ్దాలు వినిపించాయి. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. ఉరీలో పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులు చేయాలని టెర్రరిస్టులకు పాక్ ఐఎస్ఐ సూచించింది. దీంతో అనంతనాగ్లోని కుండ్రులో ఉన్న ఆయుధ డిపో దగ్గర పేలుళ్లకు వారు పాల్పడినట్లు తెలుస్తోంది. హైటెన్షన్స్తో అఖ్నూర్, కిష్త్వాద్, సాంబా సెక్టార్లలో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని